మా రాధాకృష్ణ జ్యోతిష్ శాస్త్ర పరిష్కారాల ఛానల్కు స్వాగతం. ఈరోజు 2026 సంవత్సరం జనవరి నెల మిథున రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఈ రాశివారు తెలివితేటలు మరియు మంచి మాటకారులై ఉంటారు. పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటారు. మీరు జ్ఞానాన్ని మరియు సమాజం నుండి గౌరవాన్ని పొందుతారు. రాశిలో గురువు ఉండడం వల్ల కష్టకాలంలో కూడా రక్షణ మరియు అనుగ్రహం లభిస్తాయి. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబం వారి సహాయ సహకారాలు ఉంటాయి. తెలివైన వాక్కు కలిగి ఉంటారు. ఒక్కోసారి ముక్కుసూటిగా మాట్లాడతారు. తండ్రితో సంబంధం బాగుండదు. అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. కాబట్టి అతనితో పోట్లాడకండి, వాదించకండి. తల్లి బలమైన మనస్సుతో ఉంటారు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు. ఆస్తి విషయాల్లో జాప్యం సూచిస్తున్నాయి. ఆకస్మిక సమస్యలు లేదా మరమ్మతులు చేయించవలసి రావచ్చు. పిల్లలు తెలివైన వారు, ధైర్యవంతులు, పరిశోధన ఆధారితులు అవుతారు. ప్రసవం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. పిల్లలు దూరంగా నివసించవచ్చు లేదా స్వతంత్రంగా ఉండవచ్చు. బలమైన విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. మెడిసిన్, రీసెర్చ్, సైకాలజీ రంగాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు క్రమబద్ధమైన చదువు అవసరం. ఆకస్మిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. జీర్ణ వ్యవస్థ, పునరుత్పత్తి వ్యవస్థ, బీపీ వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. తరచూ ఎక్సర్సైజ్ చేయాలి. భార్యాభర్తల మధ్య కనెక్షన్ బలంగా ఉంది. ఎమోషనల్గా హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉంది. సంభాషణ ఆధారిత విభేదాలు తలెత్తవచ్చు. జీవిత భాగస్వామి తెలివిగా సంభాషణకర్త అయ్యి ప్రాక్టికల్గా ఆలోచించేవారై ఉంటారు. వృత్తి నెమ్మదిగా మరియు స్థిరంగా ఉంటుంది. పోరాటం తర్వాత అధికారం దక్కుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం కాస్త ఆలస్యం అవుతుంది. రిఫరెన్స్ ద్వారా లేదా సీనియర్స్ ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. రిస్క్స్ను నివారించండి. సత్వర మార్గాలు కాకుండా క్రమశిక్షణతో పనిచేయండి. రాజకీయ నేతలకు బలమైన మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రజలకు తమ తెలివితేటలతో ప్రభావితం చేయగలరు. బాధ్యత మరియు పోరాటం ద్వారా హోదాలో పెరుగుదల వస్తుంది. పరిహారాలు: బుధవారం, గురువారం నాడు విష్ణువుని ప్రార్థించండి. గురువారాలు పసుపు వస్త్రాలు, శనగపప్పు, పసుపు, స్వీట్స్ దానం చేయండి. ప్రతిరోజు గణపతిని ఆరాధించండి. పేదలకు, పెద్దలకు, గురువులకు సేవ చేయండి. కఠినమైన క్రమశిక్షణ మరియు దినచర్యను పాటించండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.